నమ శివాయ. ధనవంతులైన అంధులు. పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పాపనాశంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. చెన్నైకి చెందిన ఒక ధనవంతుడు స్వామివారి మకాం ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఇప్పుడు పాపనాశనానికి కూడా స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చాడు. స్వామివారు మకాం చేసిన ప్రాంతం బయట అంధ దంపతులు ఒకరు కళ్ళు లేని బిడ్డతో కలిసి భిక్షాటన చేస్తూ కూర్చున్నారు. ఆ ధనవంతుడు వారి భిక్ష అడిగినందుకు కోపంతో వారిని దుర్భాషలాడాడు. అంతేకాక స్వామివారి ఆశీస్సుల కోసం లోపలికి వెడుతూ వారిని తన్నాడు కూడా. స్వామివారి దర్శనం కోసం చాలామంది ఉన్నారు. స్వామివారు ఆ ధనవంతుణ్ణి పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేదాకా ఎదురు చూసేలాగా చేశాడు. ఆ ధనవంతుడు స్వామివారి ముందు పళ్ళు, ఇతర వస్తువులు ఉంచి నమస్కరించగానే స్వామివారు చాలా కోపంతో బయట ఉన్న భిక్షుకులతో ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. నేను ఏమి ఇవ్వను అని ఒక్క మాట చెబితే సరిపోయేది, కానీ నీవు వారిని దుర్భాషలాడటమే కాకుండా ఆ గుడ్డివారిని తన్నావు. నీవు చేసిన ఈ పాపానికి నిష్కృతి లేదు అని చెప్పారు స్వామివారు. ఆ ధనవంతుడు కన్నీళ్లతో స్వామివారికి సాష్టాంగం చేసి క్షమాపణలు కోరుతూ, నేను చాలా పెద్ద అపరాధం చేశాను, నన్ను మన్నించి రక్షించండి అని వేడుకున్నాడు. వెంటనే స్వామివారు కరుణతో మృదుస్వరంతో ఇక్కడే ఉన్న పాప వినేశ్వర స్వామిని సేవించి పూజించు, నీ పాపానికి పరిహారం పొందు అని చెప్పారు. ఆ రోజు రాత్రి కలలో అతనికి స్వామివారు పాప వినేశ్వరునిగా దర్శనమిచ్చి, ఆ అంధ కుటుంబానికి నీ వంతుగా సాధ్యమైనంత సహాయం చేయి, అదే నీకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పారు. తర్వాత ఉదయం ఆ ధనవంతుడు వెళ్ళి ఆ అంధ కుటుంబం చేతులు పట్టుకొని రోదించాడు. నేను మహాపాపం చేశాను. మీరు ముగ్గురికి చూపు వచ్చేందుకు శస్త్రచికిత్స చేయిస్తాను. నన్ను ఈ పని చెయ్యమని సాక్షాత్తు ఆ పాప వినేశ్వరుడే ఆదేశించాడు అంటూ అప్పటికప్పుడు వారికి